గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం ఈ క్లాస్లో ఫస్ట్ యూనిట్కి సంబంధించిన నూతన సామాజిక వర్గాల అవతరణ, మధ్యతరగతి పాత్ర, అంటే బ్రిటిష్ వారి పరిపాలనా కాలంలో భారతీయ సమాజంలో జరిగినటువంటి ఒక ముఖ్యమైనటువంటి మార్పు, ముఖ్యంగా బ్రిటిష్ వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక సంస్కరణలు ఏవైతే ఉన్నాయో ఆ ఆర్థిక సంస్కరణల మూలంగా మన భారతీయ సమాజంలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి మార్పులు అన్నట్టు. భారతీయ సమాజంలో ఉండేటటువంటి ప్రజలలో అవతరించినటువంటి వర్గాలు, వాటిని గురించి మనం సంక్షిప్తమైనటువంటి సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ షార్ట్ క్వశ్చన్స్ అండ్ ఎస్సే టైప్ క్వశ్చన్ ఇన్ ద వ్యూ ఆఫ్ యాన్యువల్ ఎగ్జామినేషన్. సో వాస్తవానికి మన భారతదేశం ఎలాంటిదంటే మీ అందరికీ తెలిసిందే. ప్రాచీన కాలం నుంచి కూడా మన భారతదేశం గ్రామీణ భారతదేశంగా మనం చెప్పొచ్చు. మరి గ్రామీణ ప్రాంతాలలో ఉండేటటువంటి ప్రజల యొక్క ముఖ్య వృత్తి కూడా వ్యవసాయం. కాబట్టి వ్యవసాయమే ప్రధానమైనటువంటి వృత్తిగా ఉండేటటువంటి ప్రజలు మన భారతీయ సమాజంలో అత్యంత ప్రాచీన కాలం నుంచి కూడా కనిపిస్తారు. కాబట్టి పూర్వకాలంలో ఉండేటటువంటి రాజ్యాలు, అంటే రాజులు మారినా రాజ్యాలు మారినా గ్రామీణ వ్యవస్థలో మాత్రం మార్పులు పెద్దగా జరగకపోయేవి. కారణం ఏంటంటే ఆ గ్రామం మొత్తం కూడా ఒక స్వయం పోషకమైనటువంటి ప్రాంతంగా ఉండేది. గ్రామానికి సంబంధించినటువంటి మొత్తం భూమి కూడా ఆ గ్రామం యొక్క ఆస్తిగా పరిగణించబడ్డది. అంటే దానిపైన గ్రామంలో ఉండేటటువంటి ప్రజలందరికీ కూడా సమానమైనటువంటి హక్కు ఇక్కడ లభించేదన్నట్టు. అది ఒక ఉమ్మడి ఆస్తి. అంటే ఇక్కడ ప్రైవేట్ ఆస్తి అనేది ఎక్కడ కూడా లేదు, కల్పించబడలేదు. ఏది పూర్వకాలంలో ఏ రాజు వచ్చినా, ఏ రాజ్యం వచ్చినా, కొత్తగా మనకు వచ్చినా కూడా దెర్ వాజ్ నో ఇంటర్ఫియర్ ఆఫ్ విలేజ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. రాజుల యొక్క జోక్యం అనేది ఇక్కడెక్కడ కూడా పెద్దగా ఉండకపోయేది. కాకపోతే వాళ్ళు కొంత దానం ఇచ్చేవారు. గ్రామీణ ప్రాంతాలలో ఉత్పత్తి చేయబడుతున్నటువంటి కొన్ని వస్తువులు రాజులకు బహుమానాల రూపంలో అందించేవారు. తర్వాత రాజులు కొంతమందికి భూదానాలు చేసినప్పటికీ కూడా దాంట్లో నుంచి వచ్చినటువంటి కొంత మాత్రమే వాళ్ళు తీసుకునేది తప్ప మొత్తం ఆ భూమి యొక్క ఉత్పత్తి మీద వాళ్ళకి ఎటువంటి హక్కులు ఉండేవి కావన్నట్టు. సో అంత స్వయం పాలితంగా ఈ గ్రామాలు ఉండేవన్నట్టు. అంటే ఒక రకంగా అవి గ్రామరాజ్యం లాంటివి. కార్ల్ మార్క్స్ యొక్క గ్రామరాజ్యం లాంటి లక్షణాలు స్పష్టంగా మన ప్రాచీన భారతీయ గ్రామీణ సమాజంలో ఉండేవి. మరి అటువంటి గ్రామరాజ్యం ఏదైతే ఉన్నదో బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత బ్రిటిష్ వాళ్ళ పరిపాలన మూలంగా మొత్తం తన స్వభావాన్ని మార్చుకోవటం జరిగింది. బ్రిటిష్ వాళ్ళ పరిపాలన మొత్తం కూడా వాళ్ళ ప్రభుత్వానికి, వాళ్ళ దేశానికి ఎక్కడి నుంచి ఆదాయం వస్తుందో, ఎంత ఎక్కువ ఆదాయం వస్తుందో దాన్ని బేరీజ్ చేసుకొని దేవర్ మేక్ సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ లాస్ ఆఫ్ బ్రిటిషర్స్ ఆఫ్ ది పీరియడ్. అవి రూపొందించబడ్డాయి. సో మరి అలాంటి కొన్ని శిశు నిర్ణయ పద్ధతులు ఫర్దర్ యూనిట్లలో మనకు వస్తాయి. అక్కడ మనం ఇన్ డీటెయిల్గా చూడొచ్చు. శాశ్వత శిస్తు నిర్ణయం కానీ, రైత్వారి పద్ధతి కానీ, మహల్వారి వ్యవస్థ కానీ,
ఇవన్నీ ఈ భూమి శిస్తును ఏ రకంగా వాళ్ళు కలెక్ట్ చేసుకోవాలి అనేటటువంటి విధానంలో రూపొందించబడ్డటువంటి కొన్ని చట్టాలు అన్నట్టు. మరి ఆ చట్టాల యొక్క అమలు మూలంగా భారతీయ గ్రామీణ వ్యవస్థ యొక్క రూపురేఖలు, ఆర్థిక వ్యవస్థ యొక్క పట్టు మొత్తం కూడా గ్రామం కోల్పోవటం జరిగింది. కోల్పోయి గ్రామాలలో భారతీయ సమాజంలో కొన్ని నూతన వర్గాలు ఆవిర్భవించడానికి మూల కారణమైనవి. వాళ్ళు ఎవరెవరు అనేది, వాళ్ళ యొక్క పాత్ర ఏందనేది డిస్కస్ చేద్దాం. ముందుగా జమీందారులు. భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు భూమి శిస్తును కలెక్ట్ చేసుకోవడానికి వాళ్ళు రూపొందించినటువంటి చట్టాలలో, ఆ చట్టాల నుంచి ఆవిర్భవించినటువంటి వర్గాలలో మొదటి సామాజిక వర్గం జమీందారులుగా మనం చెప్పుకోవచ్చు. జమీన్ అంటే భూమి, అంటే ఒక గ్రామంలో ఉండేటటువంటి భూమిని మొత్తం కూడా ఒక వ్యక్తికి ఇచ్చేవాళ్ళు అన్నట్టు. అతడే జమీందారు అయిపోయాడు. జమీన్ మొత్తం కూడా ఒక వ్యక్తి చేతిలో ఉంటే అది అతడు జమీందారుగా, జమీందారీ వ్యవస్థగా మనం పిలుస్తాం. అంటే అతడు ప్రభుత్వానికి ఎంత పన్ను చెల్లిస్తానని ఒప్పందం జరిగిందో ఆ పన్ను చెల్లించేంత వరకు కూడా ఆ గ్రామంలో ఉండేటటువంటి భూమి మొత్తం కూడా ఆ జమీందారుకే చెందుతుంది. ఆ జమీందారుకే సర్వ హక్కులు ఉండేవి. ఇన్ కేస్ జమీందారు కనుక ఈ యొక్క పన్ను చెల్లించలేదనుకోండి, అప్పుడు ప్రభుత్వం వేరే వ్యక్తిని జమీందారుగా నియమించుకునేది. సో ఇలా జమీందారులు అనేటటువంటి ఒక నూతన సామాజిక వర్గం భారతదేశ సమాజంలో ఆవిర్భవించింది. కానీ దురదృష్టకరమైనటువంటి సంఘటన ఏంటంటే, జమీందారులు ఈ రైతుల యొక్క శ్రమ దోపిడీని చేసుకొని ప్రభుత్వానికి ఒప్పుకున్నంత మేర పన్ను చెల్లించి అధిక మొత్తంలో శిస్తును ప్రజల నుంచి, రైతుల నుంచి వసూలు చేసుకొని పెద్ద ఎత్తున లాభపడటం జరిగింది. ఇంకో దురదృష్టకరమైనటువంటి సంఘటన ఏంటంటే, జమీందారులు రైతుల యొక్క శ్రమ దోపిడీతో పాటు రైతుల పట్ల వివక్ష కూడా చూపటం జరిగింది. గ్రామం పైన పెత్తనం చెలాయిస్తూ గ్రామంలో ఉండేటటువంటి ప్రజల పట్ల కూడా చాలా నిర్దాక్షిణ్యంగా వ్యవహరించినటువంటి సందర్భాలు మనం తర్వాత కాలంలో చూస్తామన్నట్టు. సో ఇలా జమీందారులు తమకు లభించినటువంటి జమీన్ పట్ల సర్వ హక్కులు పొందుతూ సర్వాధికారాలు చెలాయించేటటువంటి ఒక సామాజిక వర్గంగా మనం చూడొచ్చు. నెక్స్ట్ కౌలుదారులు. ఈ కౌలుదారులు ఎవరంటే, జమీందారి దగ్గర నుంచి భూమిని కౌలుకు తీసుకొని సాగు చేసేటటువంటి రైతులు, అంటే కౌలు రైతులుగా మనం చెప్పొచ్చు. వీళ్ళు ప్రభుత్వం చేతిలో, ఇటు భూస్వాముల చేతిలో దోపిడీకి గురయ్యారు. మొదట్లో వీళ్ళు అధిక కౌలు మేము చెల్లిస్తామని జమీందారుల నుంచి భూమిని తీసుకొని మనకు సాగు చేసారు. కానీ రాను రాను అధిక శిస్తును చెల్లించలేక, పన్నును చెల్లించలేక చాలా తీవ్ర స్థాయిలో నష్టపోయి ఆఖరికి తమ ఆస్తులను కూడా అమ్ముకునేటటువంటి పరిస్థితికి దిగజారిపోయారు. ఆఖరికి తనువులు కూడా తాకట్టు పెట్టినటువంటి సందర్భాలు మన భారతీయ రాష్ట్రాలలో ఆనాటి కాలంలో మనకు కనిపించినాయి. సో ఈ కౌలు రైతులు చాలా వరకు నష్టపోయారుగా మనం చెప్పవచ్చు. తర్వాత యాజమాన్య రైతులు, రైతువారి విధానం. ఈ వ్యవస్థ మనకు మొట్టమొదటగా మద్రాసు రాష్ట్రంలో థామస్ మన్రో అనేటటువంటి వ్యక్తి ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేసిండ్రు. తర్వాత కాలంలో ఇది దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయడానికి కొన్ని ప్రాంతాలలో ప్రయత్నాలు కూడా జరిగినాయి. సో ఈ యాజమాన్య రైతులు భూమిపైన సర్వ హక్కులు పొందిరు రైతువారి విధానం వల్ల. కాకపోతే వీళ్ళపైన అధిక శిస్తు ఉండటం వల్ల, ఆ శిస్తు భారం అనేది ఎక్కువగా ఉండటం వల్ల చాలా అవస్థలు పడ్డారని చెప్పుకోవచ్చు. సో ఈ రకంగా ఈ బ్రిటిష్ వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక విధానాలు, భూమి శిస్తు విధానాలలో ఈ యాజమాన్య రైతులు అనేటటువంటి ఒక సామాజిక వర్గం ఏర్పడి వాళ్ళకు భూమిపైన సర్వ హక్కులు ఉన్నప్పటికీ కూడా అధికమైనటువంటి శిస్తు భారం వల్ల వాళ్ళ జీవితాలు కూడా
చాలా దుర్భర పరిస్థితిని ఎదుర్కొన్నాయని చెప్పొచ్చు. వాళ్ళ ఇన్స్టిట్యూషన్ ఫలితంగా ఏర్పడినటువంటి కొత్త సామాజిక వర్గం కూడా వీళ్ళు. తర్వాత వడ్డీ వ్యాపారులు. యాక్చువల్గా నిజానికి వడ్డీ వ్యాపారులు అనేటటువంటి వాళ్ళు పూర్వకాలంలో కూడా ఉన్నారు. కానీ ఇన్ కేసు ఒకవేళ వడ్డీ మనకు అప్పులు చెల్లించలేనటువంటి పరిస్థితిలో తీసుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర వాళ్ళ ఆస్తులను వేలం వేసి అప్పును తీసుకునేటటువంటి అవకాశం ఆ రోజుల్లో వడ్డీ వ్యాపారులకు ఉండేది కాదు. కాకపోతే తీసుకున్నటువంటి వాళ్ళు నిజాయితీగా వ్యక్తులకు డబ్బు తిరిగి ఇచ్చేవారు. కానీ బ్రిటిష్ వాళ్ళు అవలంబించినటువంటి ఆర్థిక భూమి శిస్తు విధానాల వల్ల ఏర్పడ్డటువంటి వడ్డీ వ్యాపార వర్గం ఏదైతున్నదో అప్పులు తీర్చలేనటువంటి స్థితిలో తీసుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళ ఆస్తులను వేలం వేసి అయినా అప్పును రాబట్టుకునేటటువంటి అవకాశం ఈ వడ్డీ వ్యాపారులకు బ్రిటిష్ ప్రభుత్వం కల్పించింది. కాబట్టి వీళ్ళు కూడా ఒక రకంగా సమాజంలో నూతన వర్గంలోకి వచ్చి తమ యొక్క ఉనికిని ఎగ్జిస్టెన్స్ని కాపాడుకోవడానికి చాలా వరకు ప్రయత్నించారుగా చెప్పవచ్చు. బ్రిటిష్ వాళ్ళు అవలంబించినటువంటి నూతన ఆర్థిక విధానం వల్ల నూతనంగా సమాజంలో ఆవిర్భవించినటువంటి వర్గాలలో షావుకారులు, వడ్డీ వ్యాపారులే కొంతమేర షావుకారులు ఉన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ఉండేటటువంటి వస్తువులను వేరే ప్రాంతాలకు చేరవేయటంలో, తర్వాత గ్రామాలలో అసలు లేనటువంటి వస్తువులను ప్రజలకు తీసుకొచ్చేటటువంటి వాళ్ళుగా ఎవరు రూపొందిరంటే షావుకారులే రూపొందటం జరిగింది. ఇక్కడ మార్కెట్ని అనుసంధానించడంలో, వస్తువుల యొక్క సప్లైని పంపిణీ డిస్ట్రిబ్యూట్ చేయడంలో దేవర్ ప్లేడ్ ఏ కీ రోల్ ఇన్ ద సొసైటీ. అండ్ నెక్స్ట్ పెట్టుబడిదారులు. బ్రిటిష్ పాలకులు అవలంబించినటువంటి ఆర్థిక విధానాలు, తర్వాత పారిశ్రామికీకరణ, వాణిజ్యీకరణ ఏదైతున్నదో వ్యవసాయ వాణిజ్యీకరణ, ఈ వ్యవసాయ వాణిజ్యీకరణ తర్వాత పరిశ్రమల స్థాపన, ఈ రెండు కూడా భారతీయ సమాజంలో రెండు నూతన వర్గాల ఆవిర్భావానికి మూల కారణమైనవి. అవే ఏంటంటే పెట్టుబడిదారి వర్గం ఒకటైతే, రెండోది కార్మిక వర్గం. ఎవరైతే అధిక ఆదాయాన్ని సంపాదించుకున్నారో భారతీయ భూస్వాములు లాంటి జమీందారు లాంటి వాళ్ళు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు స్థాపించుకొని వస్తూత్పత్తి నిర్వహించుకొని పెద్ద ఎత్తున లాభాలు గడించడం జరిగింది. మరి ఈ పెట్టుబడి పెట్టినటువంటి వాళ్ళు వాళ్ళ కంపెనీలలో కార్మిక వర్గాన్ని, శ్రామిక వర్గాన్ని మొత్తం కూడా నియమించుకొని పనులు చేయించుకున్నారు. మరి వాళ్లకు సముచితమైనటువంటి వేతనాలు కానీ, తర్వాత రక్షణ ఏర్పాట్లు కానీ, ఇవన్నీ పని గంటలు కానీ ఇవన్నీ వాళ్ళకు తగినట్లు మనకు ఇచ్చిరంటే ఇవ్వాలి. కాబట్టి తర్వాత కాలంలో పెద్ద ఎత్తున శ్రామిక పోరాటాలు అనేవి మనం చూస్తాం. వాళ్ళ రక్షణ వ్యవస్థ ఏర్పాటు కోసం దేవర్ రైజ్ ఏ రివోల్ట్ ఎగ్నెస్ట్ ద క్యాపిటలిస్ట్. పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా, యాజమాన్యానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కార్మిక పోరాటాలు అనేవి ఫర్దర్గా మనం చూస్తాం. సైమల్టేనియస్గా మన నేషనల్ మూవ్మెంట్ జరుగుతున్నటువంటి సమయంలో నేషనలిస్ట్ లీడర్స్ కూడా కార్మిక వర్గాన్ని సపోర్ట్ చేస్తూ పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించినటువంటి సందర్భాలు కూడా మనం చూస్తామన్నట్టు. అంటే ఈ రెండు వర్గాలు, అంటే భారతీయ సమాజంలో అంతకుముందు ఈ పెట్టుబడిదారు వర్గం లేదండి, కార్మిక వర్గం లేదు. కార్మిక వర్గం ఉన్నది కానీ శ్రమ దోపిడీ అనేది ఎక్కడ కూడా లేదు. కానీ ఈ రెండు కూడా బ్రిటిష్ వాళ్ళు అవలంబించినటువంటి ఆర్థిక భూమి శిస్తు విధానాల మూలంగానే మన భారతీయ సమాజంలో ఈ రెండు వర్గాలు ఆవిర్భవించింది. అండ్ ఫైనల్, విద్యాధిక మధ్యతరగతి వర్గం. బ్రిటిష్ వాళ్ళు అవలంబించినటువంటి ఇంకొక సిద్ధాంతం మనకు అది ఆర్థిక విధానాలలో, ముఖ్యంగా బ్రిటిష్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేసినటువంటి ఆంగ్ల విద్యా విధానం మూలంగా ఇక్కడ విద్యాధిక మధ్యతరగతి వర్గం కూడా ఏర్పడ్డది. దోస్ హు ఆర్ లెర్న్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్, ఆంగ్ల విద్యను నేర్చుకున్నటువంటి భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంగ్లాండ్ దేశంలో కూడా చదువుకున్నారు. కాబట్టి ఇంగ్లాండ్ దేశంలో ఉండేటటువంటి రాజకీయ వ్యవస్థను వాళ్ళు స్వయంగా పరిశీలించారు. కాబట్టి మరి ఇంగ్లాండ్ దేశంలో అంత స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రజల అభిష్టం మేరకు, ఆకాంక్షల మేరకు అక్కడ పరిపాలన కొనసాగుతూ ఉంటే, ఇక్కడ విరుద్ధంగా మన దేశంలో వాళ్ళు మనల్ని రెండవ తరగతి పౌరులుగా చూడటం ఏంది, మన పట్ల జాతి వివక్షను చూపటం ఏంది, మన వనరులను దోపిడీ చేసుకోవటం ఏంది, ఇవన్నీ కూడా ఆలోచించి
పెద్ద ఎత్తున బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటాలు కూడా చేశారు. తర్వాత కాలంలో విద్యాధిక మధ్యతరగతి వర్గమే నేషనలిజం స్పిరిట్ భారతదేశంలో రావడానికి మూల కారణమైంది. భారతీయ స్వాతంత్ర పోరాటానికి కూడా ఉద్యమానికి కూడా నాయకత్వం వహించింది కూడా వాళ్ళేగా మనం చెప్పుకోవచ్చు. ఉదాహరణకు డబ్ల్యూసి బెనర్జీ కానీ, దాదాబాయి నవరోజీ కానీ, లాలా లజపతి రాయ్ లాంటి వాళ్ళు, బాలా గంగాధర్ తిలక్ లాంటి వాళ్ళు, చివరికి మహాత్మా గాంధీ కూడా, వీళ్ళంతా కూడా ఆంగ్ల విద్యను అభ్యసించినటువంటి భారతీయ మేధావి వర్గం, మధ్యతరగతి వర్గం. మరి అది దేనివల్ల వచ్చిందంటే బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలో ప్రవేశపెట్టినటువంటి ఆంగ్ల విద్య మూలంగానే ఈ యొక్క విద్యాధిక మధ్యతరగతి వర్గం అనేది క్రియేట్ అయింది, సృష్టించబడ్డది. ఈ విద్యాధిక మధ్యతరగతి వర్గమే తర్వాత కాలంలో భారతదేశ స్వాతంత్ర పోరాటానికి నాయకత్వం వహించి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా తీసుకురావటం జరిగింది. భారతదేశానికి స్వాతంత్రం రావడానికి మూల కారణాలలో కూడా ఈ విద్యాధిక మధ్యతరగతి వర్గమే మనం చెప్పుకోవచ్చు. అంటే ఒక రకంగా బ్రిటిష్ వారి పరిపాలన ఒకవైపు మన భారతీయ సంపద దోపిడీకి గురైనప్పటికీ కూడా బ్రిటిష్ వాళ్ళ యొక్క కబంధ హస్తాల నుంచి మన భారతదేశాన్ని విముక్తి పరచుకోవడానికి కావలసినటువంటి బీజాలు కూడా ఈ యొక్క బ్రిటిష్ వాళ్ళ యొక్క విధానాలే దోహదపడ్డట్టుగా మనం వీటి ద్వారా తెలుస్తుంది. సో దిస్ ఈజ్ ఏ బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద సోషల్ క్లాసిఫికేషన్ ఆఫ్ అండర్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. నూతన సామాజిక వర్గాల అవతరణ, మధ్యతరగతి పాత్ర అనేటటువంటిది. రేపు మరో టాపిక్తో మీ ముందుకు వస్తాం.